బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ సీఎం గారు, మీరు ఎవరితో పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఈ దిల్సుఖ్ నగర్ వేదికగా కానిస్టేబుల్ అభ్యర్థులందరి మధ్య నుండి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు కానిస్టేబుల్ ఏజ్ ఏదైతే ఉందో 32 కాదు 36 ఇయర్స్ కి పెంచాల్సిందే. ఎస్ఐల ఏజ్ ఏదైతే ఉందో 38 ఇయర్స్ కి పెంచాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవే కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. మీ అందరి సాక్షిగా మేము కోరేది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ ఇచ్చింది 14,000. ఇవాళ నల్గొండ పోయినారు ముఖ్యమంత్రి గారు, ఏం మాట్లాడుతున్నాడంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తాడంటే 7,000 కోట్లు పెట్టి. మరి 7,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేయమని ఎవరన్నా అడిగినరా? అక్కడ ఒడ్డున ఉన్న పేదోళ్ళందరూ తీసి అవతల వారేసి తొక్కుకుండా పోతాడట ఎవరైనా అడ్డం వస్తే. ఇంకొక మాట చెప్తున్నాడు, మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఆయన ఆగడంట, మూసీ ప్రాజెక్ట్ మాత్రం చేసుకుంటాడంట. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ సీఎం గారు, మీరు ఎవరితో పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని గద్దెకెక్కించిండ్రో ఇవాళ వాళ్ళని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఆ గద్దె నుండి దించేది కూడా ఈ నిరుద్యోగులే అవుతారు. వాళ్ళతో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరేదైతే 19,200 ఇస్తామన్నారో ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వండి. వాళ్ళు జూలై 2 నాడు నిరుద్యోగ మిత్రులందరూ కూడా మరి అసెంబ్లీ కేబినెట్ ముట్టడి చేస్తామంటున్నారు, అది సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు 1,00,000 మందితోని. అదే రోజు మేము ఉద్యమకారుల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అవసరమైతే ఉద్యమకారులను కూడా మీతో కలిసి నడుస్తాం. నిరుద్యోగులు యువ మిత్రులు ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒంటరి వాళ్ళు కాదు. 50 మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం. మేము మీకు సపోర్ట్ గా ఉంటాం, మద్దతుగా ఉంటాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా మీ దగ్గరికి కలిసి వచ్చేలాగా చేస్తాం. రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొస్తాం. మనం ఏదైతే 20,000 ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు కూడా మీతో పాటు కలిసి నడుస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా.